ఒక పెద్ద అయిన ట్రయాంగిల్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇద్దరు వైఫ్స్. ఓకే, ఒక వైఫ్ నేమ్ యాంగిల్, ఇంకో వైఫ్ నేమ్ సైడ్. యాంగిల్ కి ముగ్గురు వారసులు, సైడ్ కి ముగ్గురు వారసులు. యాంగిల్ కి పుట్టిన వాళ్ళే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాళ్ళ గురించి మర్చిపోదాం. ఇందులో ఈ ముగ్గురు కొడుకులలో రైట్ యాంగిల్ కి పుట్టిన వాడే ట్రిగ్నోమెట్రీ. సో రైట్ యాంగిల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎనీ వన్ యాంగిల్ షుడ్ బి 90 డిగ్రీ. ట్రిగ్నోమెట్రీకి మళ్ళీ 6 మంది వారసులు పుట్టారు, వాళ్ళే వీళ్ళు. ఒక ఫ్యామిలీ అనగానే వీళ్ళ మధ్యలో రిలేషన్ ఉంటుందా ఉండదా? ఉంటది. ఆ రిలేషన్స్ మనకు కొన్ని టైప్స్ అన్నమాట. రేషియో సైడ్స్ రిలేషన్ అంటే వీటిని మనం రేషియోస్ అంటాం, ట్రిగ్నోమెట్రీ యొక్క వారసులని. సైడ్స్ అంటే వీళ్ళ తాతయ్య యొక్క సైడ్స్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రేషియో రిలేషన్షిప్ అంటే వీళ్ళ మధ్యలో ఉండే రిలేషన్స్. రేషియోకి సైడ్స్ కి రిలేషన్ చూద్దాము. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఇది, హైపోటెన్యూస్ సైడ్ అంటే ఇది, యాంగిల్ ఇక్కడ ఉన్నప్పుడు. అదేవిధంగా మిగతా 5 కూడా మీరు రీల్ సేవ్ చేసి పెట్టుకోండి, రాసుకోండి. రేషియో రిలేషన్ ఏంటంటే వీటి మధ్యలో ఉండే రిలేషన్. సైన్ థీటా అంటే 1 / cosec థీటా, కాస్ థీటా అంటే 1 / sec థీటా, టాన్ థీటా అంటే ఈక్వల్ టు 1 / cot థీటా. అండ్ అదే విధంగా ఇక్కడ cosec థీటా అంటే దీనికి రివర్స్ ఉంటుంది. ఓకే, అంటే రెసిప్రోకల్. cosec థీటా ఈక్వల్ టు 1 / sin థీటా, sec థీటా ఈక్వల్ టు 1 / cos థీటా, cot థీటా ఈక్వల్ టు 1 / tan థీటా. సో రెసిప్రోకల్. ఇక్కడ కూడా చూడండి మీరు, ఆపో బై హైపో, cosec అంటే హైపో బై ఆపో. సో ఈ విధంగా 2 రెసిప్రోకల్ ఉంటాయి. ఈ 3 రిలేషన్స్ ఇంపార్టెంట్. sin square theta plus cos square theta ఈక్వల్ టు 1 అండ్ రిమైనింగ్ కూడా ఈక్వల్ టు 1. ఇంకా ఈ 2 కూడా ఇంపార్టెంట్. tan theta ఈక్వల్ టు sin theta by cos theta. cot theta అంటే tan కి రివర్స్ ఉంటుంది కాబట్టి దీన్ని రివర్స్ చేయండి, cos theta by sin theta. ఈ రీల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ట్రిగ్నోమెట్రీ అంటే భయం ఉన్న వాళ్ళకు ఈ రీల్ షేర్ చేయండి.